అభినవ్ భారత్ న్యూస్ ఛానల్కి ప్రత్యేకత ధన్యవాదాలు. ఈ న్యూస్ కవర్ చేయడానికి వచ్చినందుకు, మరి మా మండపాన్ని కవర్ చేయడానికి వచ్చినందుకు, మరి ఇక్కడ భక్త జనాలకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా శరన్నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. ఇక్కడున్న అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే, యాక్చువల్గా సహస్రాక్షి అమ్మవారు రాక్షస సంహారం తర్వాత అమ్మవారు సమస్త దేవతామూర్తులకు దర్శనం సహస్రాక్షి రూపంలో, అంటే 1000 కన్నుల రూపంలో దర్శనమిస్తుంది. ఆ అమ్మవారి తానే లోకమాతగా జగన్మాతగా దర్శనమిస్తుంది. అందరూ తన నుంచే అంటే తన నుంచే ఉద్భవించారని, సమస్త ప్రపంచము తన నుంచే ఉద్భవిస్తుంది. అంటే ఏదైతే కార్యక్రమాలు అంటే పగలు రాత్రి కానీ మూడు కాలాలు కానీ తన అంతర్యంలోనే నుంచి పుట్టినాయని చెప్పడంతో పాటు అందరి దేవతామూర్తుల కష్టాలే కాకుండా ప్రజల కష్టాలు కూడా తీరుస్తుంది. మనం సహస్రాక్షి పెట్టి అంటే 500 ముఖాలతో సహస్రాక్షి పెట్టలేము కాబట్టి 50 ముఖాలతో అంటే శతాక్షి 50 కన్నులతో 100 కన్నులతో శతాక్షి రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. మరియు గౌరమ్మ ఇంకొక రూపంలో ఒక 51 గౌరమ్మ రూపంలో కింద మేము ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాము. గౌరమ్మ రూపంలో మొత్తం అంటే 102 కన్నుల రూపంలో అమ్మవారి మండపాన్ని రక్షిస్తూ మరియు ఇక్కడ వచ్చిన భక్తులను తన ఆశీస్సులను అందిస్తూ నిత్యం దేదీప్యమానములతో వెలుగుతూ ఉంటుంది. మీరు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి శక్తి పీఠాలలో ఏ విధంగా అయితే జరుగుతాయో హారతులు, పంచహారతులు మరియు అభిషేక కార్యక్రమాలు ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతాయి. ఈ మండపం వచ్చి మేము 2016లో ప్రారంభించాము. అప్పుడు ప్రారంభించినప్పుడు వాసుస్వామి, కోటపాటి శివకృష్ణ, శ్రీకాంత్, రంజిత్ ఇంకా మొదలగు అంటే మా మండలి సభ్యులు స్టార్ట్ చేశారు. 2016లో స్టార్ట్ చేశారు. ఇది వచ్చి మాకు ఇప్పుడు 11th ఇయర్. మరి పోయిన సంవత్సరం కూడా 27 ముఖాలతో అమ్మవారి కాళీ రూపాన్ని శాంతి రూపంలో చూపెట్టాము ఇక్కడ. మరియు అదేవిధంగా అయోధ్య రామ మందిర్ 2024లో మనకు ప్రారంభమైంది కాబట్టి 2024లో ప్రారంభం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగేబట్టి అదే థీమ్తో మేము అయోధ్య రామ మందిర్ లైటింగ్ సెట్టింగ్ చేశాము. ఈ ఇయర్ ఏంటంటే ఈసారి తిథి చేంజ్ అయ్యి మనకు ఈ శరన్నవరాత్రులు 11 రూపాలలో అమ్మవారి దర్శనం ఇస్తుంది. మేము వచ్చి ఇక్కడ విజయవాడ కనకదుర్గ టెంపుల్ని ఫాలో అవుతాము. ఆ విధంగా అక్కడ ఏ విధమైన రూపాలు అంటే అమ్మవారి ప్రతిరోజు ఏ విధంగా రూపాలను చేస్తారో ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాము. అదేవిధంగా ఇక్కడ అలంకరణ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అదేవిధంగా విజయవాడ కనకదుర్గ మాతను కూడా ముందు భాగంలో మీరు చూసే ఉంటారు. విజయవాడ కనకదుర్గ టెంపుల్ కూడా ముందర లైటింగ్ సెట్టింగ్తో చూపించాము మేము. భవానీ చెప్పినట్టు 2015లో మేము ఇది స్టార్ట్ చేసినాము. 2015లో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు 5గురే ఉన్నాము. ఇప్పుడు ఇవాళ 11వ సంవత్సరం ఇది మేము చేసేది. దగ్గర 150 స్వాములు ఇక్కడ ఈ మండపంలో ఉన్నారు. అలాగే మేము ప్రతి సంవత్సరం అప్పుడు 2015లో మేము విగ్రహం పెట్టినప్పుడు ఫస్ట్ టైం కొరుట్లో నుంచి తెచ్చినాం. ఒక 2-3 సంవత్సరాలు కొరుట్లో నుంచే తెచ్చినాం. దాని తర్వాత లోకల్ ఇక్కడ నిజామాబాద్లో తీసుకొచ్చినాం. కానీ ఇక్కడ ఏంటంటే మామూలుగా విగ్రహాలు కామన్గా అయిపోయినాయి. అన్ని ఒకటే రకం విగ్రహాలు అయిపోతున్నాయి అని చెప్పేసి మేము ఒక వినూత్నంగా ఆలోచించాలని చెప్పేసి మహారాష్ట్ర ఉమర్ఖేడ్ నుంచి అక్కడ బెస్ట్ అన్నట్టు. మనకు మహారాష్ట్రలో ఫస్ట్ వచ్చేసి యావత్మల్, అక్కడ మళ్ళీ అమరావతి, మళ్ళీ ఈ ఉమర్ఖేడ్, ఈ 3 ప్లేస్లలో మాతలు ఎక్కువ తయారు చేస్తారు. దీంట్లో మనకి దగ్గరగా మళ్ళీ ఇంకొకటి మన బడ్జెట్లో మంచిగా కావాలంటే మాతలు మనం ఉమర్ఖేడ్లో తెచ్చుకుంటాము. గత ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి అక్కడనే తేవడం జరిగింది ఉమర్ఖేడ్ నుంచి. అక్కడ మాతలు దాంట్లో అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో బెస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళని మేము ఎంచుకొని వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. ఇక అక్కడి నుంచి మేము ఏంటంటే మహారాష్ట్ర నుంచి ఇక్కడికి రావాలంటే 2 రోజులు పడుతుంది స్వామి. అది ఇబ్బంది అయినా సరే ఇక్కడ వచ్చిన ప్రజలకి కొంచెము వెరైటీగా మా మాత కానీ కొంచెం కొత్తగా ఉండాలని చెప్పేసి అక్కడి నుంచి తేవడం జరిగింది. మాత దగ్గర కార్యక్రమాలు ఏంటంటే ప్రతిరోజు పంచహారతులు, ఇంకొకటి అన్నదానం, మహా అన్నదానం 8 నుంచి 9 కుంటాల అన్నదానం మేము ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తాము. అలాగే మనకు వచ్చేసి డైలీ కార్యక్రమాలు హారతులు కానీ కుంకుమార్చనలు కానీ సరస్వతి మాత పూజ కానీ ఇలాంటివి కార్యక్రమాలు చేపడతాం. ఇక్కడ నవదుర్గ ఉత్సవ కమిటీ గత 11 సంవత్సరాలుగా ఇక్కడ దుర్గమ్మని ప్రతిష్టాపించి భక్తులతోటి చాలా ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. నేను గత 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానంలో పాలు పంచుకుంటున్నాను. నాకు కొద్దిగా మంచిగా అనిపించింది. ఇక్కడ యొక్క పూజా కార్యక్రమాలు నాకు నచ్చినాయి. నేను మొదటిసారిగా ఇక్కడ మాల ధరించి
ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నాను. నాకు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మా యొక్క ఇక్కడ భక్తులు ఇక్కడ ఒక కార్యసభ్యులు మహారాష్ట్ర నుంచి విగ్రహం తెప్పిస్తారు. మాతని వీళ్ళు మనసులో ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా కళాకారులకు చెప్పి ఆ విధంగా వీళ్ళ మనసులో యొక్క కోరిక ప్రకారం మాత యొక్క రూపాన్ని తయారు చేపిస్తారు. తయారు చేసి ఇక్కడ ప్రతిష్టాపిస్తారు వీళ్ళు. జై భవానీ స్వామి అందరికీ. గత 11 సంవత్సరాల నుంచి ఇక్కడ మన నవదుర్గ ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్నాము. అయితే 5గురితో స్టార్ట్ అయిన ఈ కార్యక్రమము ఈరోజు 150 మందికి చేరువైంది. ప్రతిసారి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. సరికొత్త విధంగా మేము ప్రతిష్టాపిస్తాము అమ్మవారిని. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. జై భవాని. జై భవాని, అందరికి జై భవాని. మేము 11 సంవత్సరాల నుంచి దుర్గామాత పెడుతున్నామండి. మాకు చాలా బాగుంది. ఈసారి ఎవ్రీ ఇయర్ ఇంత జనాలు ఉండకపోతున్నాయి. లాస్ట్ ఇయర్ నుంచి జనాలు పెరిగినండి. మాకు దుర్గామాత తయారు చేసిన నుంచి చేంజ్ చేసినాం, పంతులను చేంజ్ చేసినాం కాబట్టి ఈ జనాలు ఇంట్లో పెరిగినని మేము అనుకుంటున్నామండి. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఫోన్ చేసి చెప్తున్నారు బాగుంది మాత అని చెప్తున్నారండి. మాకు కూడా బాగా సంతోషంగా ఉంది. వేరే వేరే ఊర్ల నుంచి కూడా మాకు కాల్ చేసి చెప్తున్నారు. స్వామి అందరికీ జై భవాని స్వామి. మేము 11వ వార్షికం. 11 వార్షికాల నుంచి మేము నిత్యం పెడుతూ ఉన్నాము. ఇక్కడ దగ్గర ఇక్కడ అందరం కలిసి మేము కాలనీ వాసులు కానీ మా అన్నలు కానీ మాకంటే పెద్దలు చిన్నలు కలిసి అందరం కలిసి నిత్యం అమ్మవారిని పూజించుకుంటాము. అంగరంగ వైభవంగా చూసుకుంటాము. కాబట్టి అందరికీ ప్రసిద్ధి చెందింది. ఈ భక్తులు చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు, ఏందో ఎంత పూజలు ఎంత నిష్ఠగా చేస్తున్నాము. జై భవాని. శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీని మనము 2015వ సంవత్సరం నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరము 11వ సంవత్సరము. గత 10 ఏళ్లలో కూడా అమ్మవారిని రోజు రోజుకు నానాటికి అమ్మవారిని మాకు తోచినంతగా కొద్దిగా భక్తుల అందరి గల్లీవాసులు కాలనీవాసులు అందరి సపోర్ట్ వల్ల దినదినాన సంవత్సరం కూడా అభివృద్ధితో అమ్మవారిని మేము కొలుచుకోవడం జరుగుతుంది భవాని. సంవత్సరం అమ్మవారిని సహస్రాక్షిగా కొలుచుకోవడం జరిగింది. సహస్రాక్షి అంటే అమ్మవారు రాక్షస సంహారం తర్వాత భూ ప్రపంచంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా అమ్మవారు వధించిన తర్వాత దేవతగల రక్షణ కోసం అమ్మవారు ఉద్భవించింది. అమ్మవారు 1000 తలలతో అమ్మవారు అప్పుడు దేవతాగణానికి అమ్మవారు సాక్షాత్కారం ఇచ్చి వారి ముందట చెప్తుంది, ఈ లోకాన్ని అంతటా నేనే, జననం మరణం పుట్టుక చావు అన్నిటికీ నేనే, ఈ లోకరక్ష మాతగా నేనే ఉద్భవించినాను, నా నుండే మీ దేవతాగణం పుట్టింది అని చెప్పడం. అమ్మవారు 1000 తలలతో అప్పుడు దేవతాగణానికి ప్రత్యక్షమవుతుంది. అదేవిధంగా అమ్మవారిని 104 అవతారాలుగా కొలుచుకోవడం జరుగుతుంది. దానికి గాను మేము 104 తలలతో అమ్మవారిని ముఖవచ్చసులతో చూడలేకున్నా కానీ అమ్మవారిని సగము అంటే 102 కళ్ళతోని మేము అమ్మవారిని 104 కళ్ళతోని అమ్మవారిని ప్రత్యక్షంగా కొలుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ సహస్రాక్షిగా అమ్మవారిని మేము భక్తులకు ఈ నగరవాసులకు అమ్మవారిని దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాం స్వామి. ఈ సంవత్సరమే కాదు, మేము పెట్టినప్పటి నుంచి కూడా విజయవాడలో వెలిసినటువంటి కనకదుర్గమ్మ అక్కడ పూజా విధానము ఏ రోజు ఏ అవతారం ఉంటుందో, ఏ అలంకరణ ఉంటుందో అదే విధంగా మేము ఇక్కడ శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిరోజు శ్రీ కనకదుర్గమ్మ ఆలయం మాదిరిగానే ఇక్కడ అమ్మవారిని ప్రతిరోజు పూజా విధానం చేయడం జరుగుతుంది. అదే విధంగా ఎక్కడ లేని విధంగా కూడా అమ్మవారికి పంచాహారతులతో, ఇందులో కుంభహారతి, సింహహారతి, నక్షత్రహారతి, నాగహారతి, మంగళహారతి, ఈ విధంగా 5 హారతులతో అమ్మవారిని మేము ప్రతిరోజు సాయంత్రము అమ్మవారిని అర్చన గావించడం జరుగుతుంది స్వామి. అమ్మవారిని మేము మొదటగా 6 నెలల ముందే మేము మహారాష్ట్రలోని ఉమర్ఖేడ్లో మేము ప్రతి సంవత్సరం అక్కడి నుంచి అమ్మవారిని మేము అక్కడ ఆర్డర్ ఇచ్చి కళాకారులతో మాట్లాడి మాకు ఈ రకమైన మాతని మీరు తయారు చేసి ఇవ్వాల్సింది కానీ మేము వాళ్ళకు చెప్పడము, తదనుగుణంగా వాళ్ళు తయారు చేశారు. అమ్మవారు ఇప్పుడు ఏదైతే విగ్రహం ఉందో చూడడానికి ఈ విధంగా ఉండదు. అమ్మవారు అక్కడ సగం అంటే అమ్మవారు ఇప్పుడున్నటువంటి వర్చస్సు అక్కడ ఉండదు, అంటే తయారు చేయడం మట్టుకు అవుతుంది. ఎప్పుడైతే మా మండపంకు వచ్చి రాజేశ్వర్ భవానీ అనే ఒక భక్తుడు ఉన్నాడు, అమ్మవారి మహాభక్తుడు అయిన అమ్మవారిని సంత కన్న బిడ్డల ఒక కూతుర్ని ఒక తల్లిని ఏ విధంగా చూడాలనుకుంటాడో, ప్రతి ఒక్క కుమారుడు కానీ ఒక తండ్రి కానీ తన కూతుర్ని ఎంత మహాలక్ష్మి లెక్క అలంకరించుకొని చేసుకోవాలనుకుంటాడో ఆయన మాత్రం అమ్మవారి విగ్రహం వచ్చిన వారం రోజుల ముందు మేము అక్కడ నుంచి తీసుకొస్తాం. ఆ వారం రోజులు
దాదాపుగా 16 నుంచి 18 గంటలు అమ్మవారి విగ్రహంపై శ్రమించి ఒక్కొక్క ముఖానికి గాను ఒక్కొక్క తీరుగా ఈ ముఖానికి ఈ వచ్చేసి ఉండదు, ఇంకొక ముఖానికి ఇంకో వచ్చేసి ఉండదు, 50 తలలున్న ఈ మహామాతని ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క అలంకరణ చేయడం జరిగింది. ఆ స్వామి ఇంతగానము అమ్మవారిని దేదివ్యంగా వెలిగిపోవడానికి ముఖ్య కారణము రాజేశ్వర్ భవానీగా మేము చెప్పుకుంటాం. స్వామి భవానీ శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాన్నదాన ప్రస్థానం మహా అన్నదానంగా చెప్పుకుంటాం. ఎందుకంటే దాదాపుగా 1000 నుంచి 1500 కిలోల ధాన్యాన్ని మేము అన్నప్రసాద వితరణగా మేము చేపట్టడం జరిగింది. గత 2 రోజుల క్రితం ఇక్కడ మహాన్నదాన కార్యక్రమం జరిగింది. దాదాపుగా 1000 కిలోల ధాన్యాన్ని మేము ప్రజలకు వితరణగా చేయడం జరిగింది. అదేవిధంగా మరి నిమజ్జనం రోజు కూడా దాదాపు 300 కిలోల పులిహోరని కూడా కాలనీ వాసులకు భక్తులకు మేము ఇంటింటికి గుమ్మానికి వెళ్ళి అమ్మవారి యొక్క గాజులు, అమ్మవారికి అలంకరించినటువంటి నిమ్మకాయను పసుపు కుంకుమని మా తోబుట్టువులుగా భావించి ప్రతి హైందవంలో తిలకము అన్నట్టుగా అమ్మవారి ప్రసాదాన్ని ప్రతి ఇంటి గడప గడపకు చేరవేయడానికి మేము సంసిద్ధులుగా ఉంటాం. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే కార్యాచరణ. మాకు చందాలు రాసినా రాయకున్నా ప్రతి ఒక్క హైందవ సోదరుని ఇంటికి మా వినాయక్ నగర్లో ఉన్నటువంటి కాలనీ వాసులు అందరి ఇంటికి గుమ్మాన వెళ్ళి ఈ యొక్క తీర్థ ప్రసాదాల వల్ల గుమ్మానికి మేము చేరవరిస్తాం. స్వామి ఇక్కడ మేము ముఖ్యంగా ఈ హైందవ సాంప్రదాయాన్ని ఇప్పుడున్న నేటి తరానికి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ తెలియపరచడం విధంగా మాకు మా గురువులు చెప్పిన విధంగా ఈ యొక్క హైందవ సంస్కృతిని ప్రతి ఒక్క ఆడబిడ్డ కానీ మా సోదరుడు కానీ పాటించే విధంగా మేము ఆ మండపంలో మీరు చూసే ఉంటారు, మండపంలో అక్కడక్కడ బ్యానర్లను పెట్టడం జరిగింది. ఇందులో ఆడపిల్లలు సాంప్రదాయ వస్త్రంతో ధరించి అమ్మవారిని సందర్శించాలనే ఒక మెసేజ్ని మేము పిల్లలకు చెప్పడం జరిగింది. దీని ద్వారా వాళ్ళలో కూడా ఒక భక్తిభావము, మన సాంప్రదాయం పట్ల ఒక అవగాహన, అరే మనం జీన్ ప్యాంట్ వేయద్దు, మన జీన్స్ షర్ట్ వేయద్దు, టీ షర్ట్లు వేసుకోవద్దు, స్లీవ్స్ వేసుకోవద్దు, మనము సాంప్రదాయబద్ధంగానే గుడిని సందర్శించాలనే భావన కల్పించే విధంగా మేము బ్యానర్లు పెట్టి వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. స్వామి జై భవాని. ఇక్కడ సాంస్కృతిక పోటీలు అమ్మవారి సమక్షంలో ప్రతిరోజు సాయంత్రము సాంస్కృతిక పోటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా పిల్లల లోపల భక్తిభావం పెరిగే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నట్టు దేవుడి యొక్క మాత యొక్క కీర్తనలు మరియు అమ్మవారి ముందట చిన్నారులు నేర్చుకున్నటువంటి భరతనాట్య కార్యక్రమాలు కూడా అమ్మవారి సమక్షంలో చేయడం జరుగుతుంది. స్వామి జై అమ్మవారికి నిత్య పూజలలో పంచహారతులతో పాటు ప్రత్యేక రోజులు ఉన్నటువంటి మూల నక్షత్రం రోజున మనం అమ్మవారి సమక్షంలో ఆయుధ చండీ యాగంని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా శుక్రవారం రోజున తల్లులందరూ తమ భర్తల సంరక్షణార్థము మరియు తమ పసుపు కుంకుమాలు ఎల్లవెల్లలా చల్లగా ఉండాలని భావిస్తూ అమ్మవారి సమక్షంలో మహాకుంకుమార్చన కూడా నిర్వహించడము. దీనికి గాను భక్తుల తరఫున ఎంతో మంది పాల్గొని ఇక్కడ కుంకుమార్చనలు కూడా గావించడం జరిగింది. స్వామి అందరికీ జై భవాని. ముందుగల శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ దగ్గరికి విచ్చేసిన అభినవ భారత్ ఛానల్ వారికి స్వాగతం అన్న. దుర్గామాత మండపానికి విచ్చేస్తున్న భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇక్కడికి వస్తున్న భక్తులు ప్రతి ఒక్కరు అమ్మ సాములు కానీ ఇక ఇతర సాములు కానీ ప్రతి ఒక్కరు దూరం నుంచి వచ్చి ఇక్కడ ఓడి బియ్యం పోసుకొని తమ భక్తిత్వాన్ని చాటుకుంటున్నారు. అదేవిధంగా మేము మా నవదుర్గ ఉత్సవ కమిటీ తరపు నుంచి చెప్పదలుచుకుంది ఏంటంటే, అమ్మ సాములు ముందుగల మన ధర్మంలో ఉన్న పురాతనం నుంచి వస్తున్న వేదాల నుంచి వస్తున్న ఆచారాలు కానీ ఏవైనా సరే వాటిని మీరు తెలుసుకొని పాటించి ముందు తరానికి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే వస్త్రాధరణ అనేది నేటి యువకులకు కూడా చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన గురువుల పైన ఉంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా ఆడవాళ్లకు లవ్ జిహాద్ విషయంలో మనం ఇక్కడ నవదుర్గ ఉత్సవ కమిటీ ఒక 4 గణేష్ మండపాలతో కలిపి స్థాపించడానికి కారణం కూడా హైందవ ధర్మం పట్ల అవగాహన కల్పించడం కోసమే ఈ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సనాతన ధర్మంలో ఉండే మూలాలు, నెక్స్ట్ నేటి తరంలో సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులు కావచ్చు ఏవైనా సరే తెలపడం కోసం మా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బ్యానర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా లవ్ జిహాద్ విషయంది బ్యానర్లు కూడా మీరు చూసుకుంటే మండపంలో కనబడుతుంది. ఎందుకంటే గత 20 సంవత్సరాలు అంటే 2 దశాబ్దాలుగా లవ్ జిహాద్ విషయంలో కేవలం కేరళ విషయంలోనే 5,000 నుంచి 10,000 అఫీషియల్గా కనబడకుండా పోయారు. త్రూఅవుట్ సౌత్లో కమ్సే కమ్ ప్రతి ఇయర్
10 నుంచి 15,000 మంది కనబడకుండా పోతున్నారు. దీనికి కారణం మన తల్లిదండ్రులు కానీ మన గురువులు కానీ సనాతన ధర్మం పట్ల సనాతన ధర్మం ఏ విధంగా ఉంటుంది ఏం కథ అనేది వీళ్ళకు అవగాహన లోపించి తక్కువ ఉండడం వల్ల నేటి తరానికి చెప్పలేకపోతున్నారు. అమ్మా మీరు కొంత టైం వీలైతే బుక్స్ చదివి చాగంటి గారు కానీ గరికపాటి గారు కానీ వాళ్ళ ఈ వీడియోలు చూస్తూ వాటి ఆచారాలు తెలుసుకొని నేటి యువతులకు చెప్పాలమ్మా. అమ్మవారి విషయానికి వస్తే అమ్మవారు శత కండ్లతోని అంటే 100 కండ్లతోని మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మవారిని మనం ఉమ్మెడ దిగంబర్జీ గారి దగ్గర నుంచి తయారు చేపించి 3 నెలల క్రితమే అడ్వాన్స్ ఇవ్వడం తీసుకురావడం జరిగింది. వాళ్ళు భక్తి శ్రద్ధలతో చేసి ఇక్కడ ఇంతమంది రావడానికి కారణం మన ముందటనే ప్రత్యక్షం అవుతుంది. కావున ప్రతి ఒక్కరూ తెలంగాణ స్టేట్ రోడ్ అన్ని జిల్లాల నుంచి వచ్చి భక్తుల ఆశీర్వాదం ఇస్తుంది అమ్మవారు. జై మాత, జై గోమాత, అఖండ భారత్ కి జై. జై భవాని. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీల ద్యుతి కోమలాంగీ మాతాంగ కన్యా మనసా స్మరామి. ఈరోజు శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ వినాయక్ నగర్ నిజామాబాద్ వద్ద చాలా అద్భుతంగా దుర్గామాతను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 50 తలల దుర్గామాత మరియు గౌరీ ఒక తల అంటే దాదాపుగా 102 కన్నులు, అసలు సహస్ర అక్షిని 1000 కన్నులు, అన్ని అవతారాలు ఆమె అనే ఒక గొప్పనైనటువంటి మెసేజ్ని విన్న మేము దాదాపుగా అన్ని అవతారాలు ఆమె అని తెలుసుకొని ఇలా దాదాపు 102 కన్నులతో మేము ఈ దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 11 సంవత్సరాల కిందట ఒక 15 మందితో స్వాములతో ప్రారంభమైన ఈ దుర్గాదేవి మండపం ఇప్పుడు 150 మంది స్వాముల చేత ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా స్వాములందరూ ఏ పని చెప్పినా కరెక్ట్గా సమయానికి వచ్చి ఆ పనులు చేసేటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. అందుకనే ఇంత శక్తి అమ్మవారు మాకు ఇవ్వడం జరిగింది. ప్రతి ఏ ప్రోగ్రాం చేసినా అందరు ఇక్కడ నిలబడతారు కనుకనే మేము అంత గొప్పగా చండీ యాగం కానీ కుంకుమార్చన కానీ అన్నసత్రం కూడా దాదాపుగా 10,000 మంది అన్నసత్రం ఏర్పాటు చేసే శక్తిని అమ్మవారు మాకు కలిగించడం ఇది మా సౌభాగ్యంగా మేము భావిస్తున్నాం. ఇంత పెద్ద విగ్రహం ఒక్క నిజామాబాద్లోనే కాదు తెలంగాణలోనే అతిపెద్ద విగ్రహంగా మాకు మీరు కీర్తి ప్రతిష్టలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ప్రతిరోజు 5,000 నుండి 10,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం రావడం ఇంకా ఆనందాన్ని కలిగిస్తుంది. మాకు ఇంకా బాధ్యతను తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ప్రతి వ్యక్తి కష్టపడే ప్రతి వ్యక్తికి ఈ మండపాన్ని ఏర్పాటు చేయడానికి కానుకలు ఇచ్చినటువంటి కాలనీవాసులు దుర్గాదేవి భక్తులు వాళ్ళందరూ ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇంకా వచ్చే సంవత్సరం అంతకంటే అద్భుతంగా చేయాలనే ఒక గొప్పదైనటువంటి అవకాశం మాకు కలిగించారు. ఖచ్చితంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ యొక్క మండపం అభివృద్ధి చెందడానికి సహకరించిన ప్రతి కాలనీవాసులకు చందాదారులకు దుర్గాదేవి భక్తులందరికీ మేము మా వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినవ భారత్ అనే ఛానల్కి కూడా మా యొక్క దుర్గాదేవి మండపాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఎక్కడుందో తెలియజేయడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అభినవ భారత్ టీవీకి తెలియజేస్తూ జై భవాని. చాలా మంది చెప్పారు దుర్గామాత 50 తలాలు ఉన్నదనేసి ఎలా ఉంటుందో చూడడానికి కామారెడ్డి నుంచి మా పిల్లల్ని తీసుకొని వచ్చాము.